ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. డాక్టరు చదువులు, అరే డాక్టరు చదువులు, అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ, పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు, కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు. కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. ఏం పిల్లో ఎల్దామొస్తావా, ఏం పిల్లడో ఎల్దామొస్తావా. లంబసింగిలో శివంగులైతిరి, అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం, అరే సింహాచలం సింహాచలం. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ ఎమ్మెల్యే కావలి వైసీపీ ఇన్ఛార్జ్ మా అన్న శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు కావలి పట్టణంలోని 26వ వార్డు నందు కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత మన ప్రభుత్వంలో పేద ప్రజలకు ఉచిత వైద్యము, పేద విద్యార్థులకు ఉచిత విద్య అనే సంకల్పంతో మన జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టినారు. అందులో కొన్ని కాలేజీలు పూర్తయినాయి, అడ్మిషన్ జరిగాయి, కొన్ని పూర్తి కావస్తున్నాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ మన దురదృష్టవశాత్తు 2024 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఈ గవర్నమెంట్ 17 కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. దీని మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం చేపట్టి ఈ కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టినాడు. అదేవిధంగా మన 26వ వార్డు నందు ఈరోజు మేము కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినాము. ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల దగ్గరికి వెళ్తుంటే వారే ఎదురొచ్చి వారే తీసుకొని సంతకాలు పెట్టి వారే మాకు సంఖ్యభావం ప్రకటిస్తున్నారు. గత ప్రభుత్వము చేసిన దొంగ హామీలు ఈ రోజుకి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా 26వ వార్డు నందు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయితే ఒక్క సిమెంట్ రోడ్డు లేదు, ఒక కాలువ దవ్వలేదు, ఒక శానిటేషన్ లేదు, ఏది కూడా అభివృద్ధి అంటూ ఏది జరగలేదు. కానీ గత ప్రభుత్వంలో మేము ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకం అందించాము. ప్రతి ఇంటికి వెళ్ళి క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఈడబ్ల్యూఎస్ కావాలన్నా మేము కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ అందరం ప్రతి ఇంటికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేశాము. కానీ ఈరోజు ఏది కావాలన్నా కూడా నాయకులు ఇంటికి పిలిపించుకుంటున్నారు. గత ఎలక్షన్లో మా 26వ వార్డు నందు 81 ఓట్ల మెజార్టీ ఇచ్చి మా ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నకి ఈ ప్రజలు అందరూ అండగా నిలిచారు. కానీ ఒక్క మాట మటుకు చెప్తున్నా, ఇది మీరు రాసి పెట్టుకుంటారో గుండెలో పెట్టుకుంటారో, 2029 ఎలక్షన్లో మా 26వ వార్డు ప్రజలు 500 ఓట్ల మెజార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చి మీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అండగా మేము నిలబడతామని చెప్పి మేము హామీ